స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా మంది పెన్షనర్లు తమ ఖాతాలు సాధారణ సేవింగ్స్ ఖాతాలుగా కొనసాగుతున్నాయని, అందువల్ల ఈ ప్రత్యేక సదుపాయాలు పొందడం లేదని గమనించిన ఎస్బీఐ ఈ మేరకు పెన్షన్దారులకు కొన్ని సూచనలు చేసింది. పెన్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ అవుతుంటే మీ ఖాతా సిపిపి కింద నమోదు అయి ఉందో లేదో మీ బ్రాంచ్లో ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. సిపిపి ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే కనీస నిల్వ అవసరం లేదు, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు, అలాగే ఉచిత రూపే ప్లాటినం గోల్డ్ ఏటీఎం కార్డు జారీ ఛార్జీలు లేవు. వ్యక్తిగత ప్రమాద బీమా అర్హతను బట్టి 30 లక్షల వరకు ఉంటుంది. అలాగే అదనపు బీమా సదుపాయాలు అర్హత ప్రకారం ఉంటుంది. ఎయిర్ అంబులెన్స్ సదుపాయం 10 లక్షల వరకు, కాలిన గాయాల ప్లాస్టిక్ సర్జరీ ఖర్చులకి 10 లక్షల వరకు, దిగుమతి మందులు రవాణా ఖర్చులకి 5 లక్షల వరకు, అలాగే కోమా సంబంధిత ప్రమాద మరణ బెనిఫిట్కి 5 లక్షల వరకు, పిల్లల ఉన్నత విద్య సహాయంకి 8 లక్షల వరకు, ఆడపిల్లలకు 10 లక్షల వరకు, కుటుంబ ప్రయాణ సహాయం కోసం 50,000 వరకు, అంబులెన్స్ ఛార్జీలకి 50,000 వరకు, మరణాంతర పాదవదేహ రవాణా ఖర్చులకు 50,000 వరకు, అలాగే ఇతర పెన్షనర్ సేవలు. పెన్షన్ స్లిప్ను ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో ద్వారా పొందవచ్చు. అర్హులైన పెన్షనర్లకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుంది. డీటెయిల్ లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ సమర్పించడం సదుపాయం అవుతుంది. అలాగే భార్యాభర్తతో జాయింట్ పెన్షన్ అకౌంట్ సౌకర్యం. ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇక పెన్షనర్లు చేయాల్సిన పని ఏంటంటే మీ పెన్షన్ ఎస్బీఐ ఖాతాలో జమ అవుతున్నట్లయితే మీ బ్రాంచ్ను సంప్రదించి మీ ఖాతా కంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ సిపిపి కింద నమోదు అయి ఉందో లేదో తెలుసుకోండి. నమోదు కాలేకపోతే దానికి సంబంధించిన దరఖాస్తు ఇవ్వండి.